ఓకేనా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు, గురు శిష్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. మిత్రులారా, మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల, సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది. మిత్రులారా, మరి మాల సామాజిక వర్గం యొక్క ఉనికి పూర్తిగా ప్రశ్నాత్మకంగా మారిపోయింది. మిత్రులారా, కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా 100లో నలుగురికి బెనిఫిట్ జరుగుతా ఉంది. మిత్రులారా, ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతారట. మిత్రులారా, ఇదే మన ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీజీ, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, देना चाहिए. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో మిగతా జాతులు పైకి తీసుకురావాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు బ్రింగ్ అప్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, ఎస్సీ రిజర్వేషన్ को 10% ఇవ్వండి, పెంచి వారికి ఇచ్చేయండి. వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. సంస్థ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలకు మేము వ్యతిరేకం కాదు సార్. మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లోనే వాటాల కోసం కొట్టుకు చావండ్రా, ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉన్నారు. మిత్రులారా, ఎందుకంటే ఇస్ ఇట్ ఓన్లీ నెసరీ, ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెసరీ ఇన్ ద పీనట్స్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్. ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లోనే నా సామాజిక న్యాయం. ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా? ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? రేవంత్ రెడ్డి, చంద్రబాబుని, మోడీని అడిగేది ఒకటే, మాకంటున్నారు కదా, మాకు సామాజిక న్యాయం చేసాం, సామాజిక న్యాయ సిద్ధాంతమే మాదంటున్నారు కదా, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సార్? మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవికి సామాజిక న్యాయం అక్కర్లేదా? రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, నీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు పట్టి విక్రమార్క గారికి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్కో 1 సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. బీసీ సోదరులకు ఇవ్వండి, అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, మాది సామాజిక వర్గాలకు 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే మీరు తెలుగుదేశం వాస్ బోర్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీ, బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా, బీసీ సోదరుడు అయినటువంటి అయ్యన్న పాత్రుడికి కానీ అచ్చెన్నాయుడికి కానీ 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సార్. మాకు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల పేరుతో, రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకులు ఉన్నాయి సామాజిక న్యాయం మేము ఎన్నిపప్పగలం. కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఈ ఎంగిలి మెతుకుల వాటాల కోసం కొట్టుకు చచ్చే విధంగా తయారు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరుల, అనుమాన తమిళ సోదరుಗಳೇ, ನನ್ನ ಹೆಂಡತಿ ಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಬೆಂಗಾಲಿ ಬಂಧುರ, ಪ್ರಿಯ ಗುಜರಾತ್ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ, ಪ್ರಿಯ గుజరాతీ మిత్రో, ఏ జరుగుతుంది, వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ లో 5 ఎంపీ స్థానాల్లో ఓడిపోయి, దీనికి కారణం ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కోర్టుకు తెచ్చే విధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ did it for the first time,
in a corner of the country in the states of Punjab and Haryana. Modi did it for the entire nation. Modi garu కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఏదో మూల చేస్తే ఎస్సీ వర్గీకరణ. ఈ రోజున మోడీ గారు దేశం మొత్తం చేశారు మిత్రులారా. మోడీ గారు ఎప్పుడైతే అయోధ్యలో ఓడిపోయారో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో మిత్రులారా, అయోధ్య పట్టణం ఉన్నటువంటి జనరల్ ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్. అక్కడ జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ లిస్టులోనే ఉత్తరప్రదేశ్ లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా. జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా వినాలి. ఈ ఎస్సీ లిస్టులో పాసి కులస్తులు ఉన్నారు. ఈ పందుల పెంపకం వీరి యొక్క వృత్తి మిత్రులారా. నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు ఈ పాసి వద్దు చాలంటే అతని చేతిలో ఓడిపోయారు మిత్రులారా. అసలు ఎస్సీ వర్గీకరణకి కారణం ఇదే చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నిങ്ങളందరూ కానిచ్చుతుండో నా ధర్నాగవల్లి నన్ను విడమాటే నా చంద్రముఖి. మోడీ గారికి ఎప్పుడైతే అయోధ్యలో ఓడిపోయారో చంద్రముఖిగా మారిపోయారు మిత్రులారా. అసలు గొడవకి కారణం ఇది. కాబట్టి నేను కోరేదొక్క మోడీ గారి సామాజిక న్యాయం దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాలను చేయండి సార్. మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లోనే ఇండివిజువల్ రిజర్వేషన్లోనే సామాజిక న్యాయం కాదు. దయచేసి మోడీ గారిని ఎస్సీల మధ్య కొట్లాడ పెట్టేటటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో పునరాలోచించుకోవాలని, అలాగే ఈ తెలంగాణలో మాలలే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మాలలని అనుకుంటున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ క్లియర్ గా ఎంపిరికల్ డేటా కావాలన్నప్పుడు ఏ విధమైనటువంటి కమ్యూనల్ సెన్సస్ కానీ సైంటిఫిక్ డేటా కానీ లేకోకుండా మీరు అలాగే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి ఇదే ప్రయారిటీ అన్నట్టుగా తీసుకొచ్చి ఆదరాబాదరగా కంగారుగా ఎస్సీ వర్గీకరణ చేయడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మీకు మాల అవసరం లేదా? ఒక కులాన్ని ఒక వర్గాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసి అన్ని వర్గాల రాజకీయ పార్టీలు చేయడం మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా తెలుసుకోవాలి మిత్రులారా. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరుల బౌద్ధులారా మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి పాజిటివ్ గా లాజికల్ గా ఆలోచించండి. మనం ఏ సామాజిక వర్గానికి మాలిక సోదరికి లేదా మిగతా వర్గానికి వ్యతిరేకం కాదు మిత్రులారా. ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. ఇట్ ఇస్ టోటల్లీ బ్లాక్ అండ్ ఓపెన్ కాన్స్పిరసీ ఎగ్నెస్ట్ దళిత యూనిటీ ఆఫ్ దళిత్. కుట్రపూరితంగా జరుగుతుంది కాబట్టి ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఎస్, my from my side is all. Would you like to ask any questions?